నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలను వివరాలకు వెళ్తే బీసీలకు తెలుగుదేశం పార్టీలోనే న్యాయం జరుగుతుందని కర్నూలు జిల్లా తెదేపా బీసీ నాయకులు తెలిపారు. మంత్రివర్గ సమావేశంలో బీసీలకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలపై తీర్మానం చేయడాన్ని స్వాగతిస్తూ కర్నూలు తెదేపా కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో బీసీలకు ఎలాంటి న్యాయం జరగలేదని, స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లను పాటించకుండా బీసీలకు అన్యాయం చేశారని, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని తీర్మానం చేయడాన్ని వారు స్వాగతించారు. బీసీ భవన్ల నిర్మాణానికి నిధులు కేటాయించడం, బీసీ విద్యార్థుల విదేశీ విద్యను ప్రవేశపెట్టడం బీసీలకు ఎంతగానో ఉపయోగపడుతుందని బీసీ నేత నాగేశ్వరరావు యాదవ్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత సీఎం గారు క్యాబినెట్ సమావేశంలో పెద్ద ఎత్తున ఏదైతే ఎలక్షన్స్ ముందు ప్రామిస్ చేశాడో దానికి అనుగుణంగానే అప్పుడున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డికి ఎన్నిసార్లు విన్నవించినా కూడా 10% స్థానిక సంస్థల ఎలక్షన్స్లో రిజర్వేషన్స్ తీసేసి అనేక వేల పోస్టులని, అంటే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీ చైర్మన్స్ కానీ, మున్సిపల్ చైర్మన్స్ కానీ మరి బీసీలకు రాకుండా చేసిన కర్కశమైన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం. అందుకోసం క్యాబినెట్ తీర్మానంలో ఖచ్చితంగా 33% రిజర్వేషన్స్ని ప్రకటించి దాన్ని తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించడం, మరి అట్లాగే ఏదైతే మరి ఇక్కడ బీసీ భవనాలు గత ప్రభుత్వంలో మంజూరై మొండిగోడలతో మిగిలిచిన ఈ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా ఏవైతే హెడ్ క్వార్టర్స్లో కర్నూలు కానీ మిగతా జిల్లా హెడ్ క్వార్టర్స్లో కానీ మరి తిరిగి ఆ భవనాలని పునర్నిర్మించేలాగా బడ్జెట్ని కేటాయించడం, మరి విదేశీ విద్య స్కాలర్షిప్స్ బీసీలు చదువుకోవడానికి తగిన సదుపాయాలని తిరిగి పునరుద్ధరిస్తూ కల్పించడం, బీసీ రక్షణ చట్టానికి విధి విధానాలని తయారు చేయడం, ఇదంతా మరి తెలుగుదేశం పార్టీ బీసీలపై ఉన్న ప్రేమకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఉమ్మడి ఎన్డీఏలో ఉన్న పురంధేశ్వరి బీజేపీ వాళ్ళు కానీ, మరి అట్లాగే మా బీసీ మంత్రులు ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర గారు కానీ, సవితమ్మ గారు కానీ, వీళ్ళందరూ ఒక్కటే బీసీల పట్ల ఇంకా అనేక కార్యక్రమాలని ఖచ్చితంగా అమలు చేయాలని మరి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నందుకు మరి వాళ్ళకు పెద్ద ఎత్తున బీసీలంతా, ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలంతా మరి హర్షం వెలుబుచ్చుతూ వాళ్ళ చిత్రపటాలకి పాలాభిషేకం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు అయితేనే బీసీలని రక్షించగలడు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలడు అనే ఏకైక నినాదంతో ముందుకెళ్లేలాగా ఈరోజు తీసుకున్న నిర్ణయాన్ని మేమంతా బీసీ నాయకులుగా హర్షిస్తూ ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాం. ఇండియా కూటమి నేతలు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత సమైక్యతను, సమగ్రతను దెబ్బతీసేలా కుట్రలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర తెలిపారు. ఈరోజు కర్నూలు నగరంలోని 45, 46 వార్డ్ అశోక్ నగర్లో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సభ్యత్వాలు చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగరూరు రాఘవేంద్ర మాట్లాడుతూ ప్రతిపక్ష నేతలు మనసు నిండా ద్వేషం, వ్యతిరేకత నింపుకొని భారతదేశంలో విష ప్రచారం చేయడం తగదని, దేశాన్ని అభివృద్ధి వైపు అందరూ తీసుకెళ్లాలని చూస్తూ ఉంటే విద్వేషం నింపుకున్న ఇండియా కూటమి నేతలు దేశ సమైక్యతను దెబ్బతీయాలని చూడడం తగదని అన్నారు. భిన్నత్వం, వాణిజ్యం,
సామర్థ్యం, భారత్ పనితీరును ప్రపంచ దేశాలు భారత్ అత్యుత్తమ గమ్యస్థానముగా భావిస్తున్నారని 21వ శతాబ్దాన్ని చరిత్రలో లిఖిస్తే భారతీయ పౌర విప్లవం సువర్ణాక్షరాలతో ఉంటుందని అన్నారు. దేశ అభివృద్ధి లక్ష్యాల సాధనలో భాగస్వాములు కావాలని, అలా కాకుండా భారత ప్రధానిని అపహాస్యం చేస్తే చూస్తూ ఊరుకుండే ప్రసక్తే లేదని అన్నారు. భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమము 45, 46 వార్డులలో స్టార్ట్ చేయడం జరిగింది. ఇక్కడ అనూహ్యమైన స్పందన బీజేపీ సభ్యత్వానికి మేము ఉన్నామని చాలామంది సభ్యులు ఇక్కడికి వచ్చి సభ్యత్వం నమోదు చేసుకుంటున్నారు. సో ఇది చాలా మంచి పరిణామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళంతకు వాళ్ళు వచ్చి వాలంటీర్గా మాకు సభ్యత్వ నమోదు కావాలని చెప్పి చాలామంది ఇలా వచ్చి సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది చేసుకుంటున్నారు. తర్వాత ఈ 45, 46 వార్డు ప్రజలు ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు ఎక్కడున్నా సరే వచ్చి సభ్యత్వ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. వాళ్ళు సభ్యత్వ నమోదు చేసుకోవాలనుకుంటే వాళ్ళు 8800002024 నంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా సభ్యత్వంలో వాళ్ళు చేరి నమోదు కూడా 100% అవుతారు. తర్వాత ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అంటే ఎప్పటి నుంచో మాకు ఇక్కడ ఒక మంచి అంటే వాళ్ళకి మాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. సో ఇక్కడ అన్ని విధాల మేము సభ్యత్వ నమోదు 100% సక్సెస్ చేసి మా పురంధేశ్వరమ్మకి కోటి సభ్యత్వాలలో మా సభ్యత్వము మినిమం మేము మా టార్గెట్ ప్రకారము మేము వాళ్ళకి అందజేస్తాము. ఖచ్చితంగా మేము అంటే నరేంద్ర మోడీ పవిత్రమైన తిరుపతి లడ్డూపై సందేహాలను తొలగించాలని విశ్వ హిందూ పరిషత్ నాయకులు కర్నూలులో డిమాండ్ చేశారు. విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి మాట్లాడుతూ లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ప్రచారం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ఘటనపై సిబిఐతో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లడ్డూ తయారీలో నిజంగా జంతువుల కొవ్వును ఉపయోగించి ఉంటే దోషులను కఠినంగా శిక్షించాలని అన్నారు. సోదర పాత్రికేయులందరికీ నమస్కారం. ఎందుకంటే గత 3-4 రోజుల నుంచి ఈ పవిత్రమైన పేటెంట్ హక్కు కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు విషయం చర్చ చాలా తీవ్రంగా జరుగుతుంది. ఎంతోమంది కొన్ని కోట్ల హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసే వాళ్ళందరూ కూడా 41 రోజు మాంసాహారానికి దూరంగా ఉంటూ ఒక దీక్షతో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ యొక్క అందరూ రిటర్న్లో తిరుపతి పోవడం, తిరుపతి లడ్డూలు ప్రసాదంగా తీసుకోవడం రావడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇటువంటి పరిస్థితులలో ఎన్నో రోజుల నుంచి జరుగుతున్న వ్యవహారము అది నిజమా అబద్ధమా తెలియకుండా ఒక ప్రస్తుత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్రప్ట్గా నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాంట్లో ప్రసాదంలో ఎనిమల్ ఫ్యాట్ అంటే పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, ఇటువంటి అన్ని కొవ్వు పదార్థాలు ఉన్నాయి దాంట్లో అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. కానీ ఇది చాలా ఇబ్బందికరమైనది. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ అది జరిగే ఉండింటే అధికారమైన చేతిలో ఉంది. ఆయన నిజ నిర్ధారణ చేసి ఒక ఇండైరెక్ట్గా అంటే ఆఫ్ ది రికార్డ్ ఆయన పోయి చర్చలు చెప్పి అది ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని జరిగింది ఇది కరెక్ట్గా అన్నప్పుడు వాళ్ళను కోర్టు ముందు ఉంచడమో లేకపోతే హిందూ సమాజం ముందర వీళ్ళను దోషులుగా నిర్దేశించితే బాగుండేది. ఇది ఎంతోమంది ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న పవిత్రమైన లడ్డును ఆ విధంగా చెప్పడం వలన హిందూ మనోభావాలు, హిందువులు ఎంతోమంది బాధపడుతున్నారు. కాబట్టి దీనికి విశ్వ హిందూ పరిషత్ ఖచ్చితంగా డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా చేసినది ఆ రిపోర్ట్ కరెక్టేనా, ఆ రిపోర్ట్గా ఇది ఉందా లేకపోతే ఇది ఫేక్ రిపోర్టా అనేది చెయ్యాలంటే మనము గత కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారులు ఆ విధంగా రిపోర్ట్లు తయారు చేసుకుంటున్నారు, ఆ విధంగా ఎంక్వైరీలు తయారు చేస్తున్నారు. అది ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి దీనికి కేంద్ర ప్రభుత్వము సుప్రీంకోర్టు జస్టిస్ ఆధ్వర్యంలో నిష్పాక్షికంగా సిబిఐ ఎంక్వైరీ చేసి నిజమైన కల్ప్రిట్స్ను అంటే దోషులను పట్టుకొని వాళ్ళను హిందూ సమాజం ముందల కోర్టు ముందల పెట్టాలని మా యొక్క డిమాండ్.
మొబైల్ ఫోన్లు పోతే చాలా సమస్యలతో కూడిన ఇబ్బందులకు గురవుతామని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ కర్నూలులో అన్నారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయం పెరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన మొబైల్ రికవరీ మేళా కార్యక్రమంను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కర్నూలు జిల్లా వ్యాప్తంగా మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న మొబైల్ ఓనర్స్ ఫిర్యాదు మేరకు సుమారు 587 మందికి మొబైల్స్ రికవరీ చేసి జిల్లా ఎస్పీ చేతుల మీదుగా రైట్ ఓనర్స్కు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ పబ్లిక్ వెల్ఫేర్ కోసం గత 2 నెలల నుండి మొబైల్ రికవరీ కోసం కర్నూలు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో ఈ సందర్భంగా ఎస్పీ బిందు మాధవ్ మాట్లాడుతూ పబ్లిక్ వెల్ఫేర్ కోసం కర్నూలు పోలీసులో భాగంగా గత 2 నెలల నుండి మొబైల్ రికవరీ కోసం కర్నూలు సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో అన్ని ప్రాంతాలకు వెళ్లి రికవరీ చేశామని అన్నారు. పబ్లిక్ ఒక విన్నపమని, మీ మొబైల్ ఫోన్ పోతే కర్నూలు పోలీస్ మొబైల్ థెఫ్ట్ స్లాఫ్ అని కంప్లైంట్ చేయాలని, దీనికి ఎటువంటి ఛార్జీలు చెల్లించరాదని, మొబైల్ రికవరీ అయిన తర్వాత కూడా ఎటువంటి ఛార్జెస్ ఉండవని, మొబైల్ మిస్ అయితే మా సర్వీస్ను ఉపయోగించుకోవాలని సూచించారు. పబ్లిక్ వెల్ఫేర్ కోసం కర్నూలు పోలీస్ తీసుకుంటున్న స్టెప్స్లో భాగంగా కర్నూలు సైబర్ క్రైమ్ విభాగం వాళ్ళు 2 months నుంచి కంటిన్యూస్గా ఎఫర్ట్స్ చేసి పోయిన మొబైల్ ఫోన్స్ 583 మొబైల్ ఫోన్స్ రికవర్ చేయడం జరిగింది. అవన్నీ ఇవాళ ఎవరైతే వాటి రైట్ఫుల్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళందరికీ రిటర్న్ చేస్తున్నాము. దీని గురించి కంటిన్యూస్గా లాస్ట్ 2 months ఎఫర్ట్స్ పెట్టిన సైబర్ ల్యాబ్ వాళ్ళని ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్. అట్లనే పబ్లిక్ అందరికీ మేము ఏం తెలియజేద్దాం అనుకుంటున్నామంటే, మొబైల్ పోతే కనుక కర్నూలు పోలీస్ /మొబైల్ థెఫ్ట్ అనే URLలో కంప్లైంట్ చేయొచ్చు. రికవర్ అయిన తర్వాత మేము వాళ్ళని పిలిపించి వాళ్ళ మొబైల్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కంప్లైంట్ రైజ్ చేయడానికి కానీ, రైజ్ చేసిన తర్వాత మొబైల్ రికవర్ అయితే రిటర్న్ తీసుకోవడానికి కానీ ఏ రకమైన ఛార్జెస్ కానీ ఫీజు కానీ లేదు. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో దయచేసి ఇది అందరూ తెలుసుకొని ఏదైనా మొబైల్ థెఫ్ట్ అయితే మా సర్వీసెస్ యూజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, పి బస్తీపాటి నాగరాజు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, ఎస్సీ ఎస్టీ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు బూట్ల రమేష్, ఎరుకలి రాజు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు జరిగిందని, ఇప్పుడున్న టీడీపీ ప్రభుత్వంలో ఎందుకంటే గత మీటింగ్లో పోల్చుకుంటే టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫస్ట్ టైం ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎంత బాగా జరిగిందని మేము అడిగిన క్వశ్చన్కి అధికారులు స్పందించి కలెక్టర్, ఎస్పీ, ఎంపీ, ఎమ్మెల్యే గారు స్పందించడం మాకు ఎంతో ఆనందంగా ఉందని, గతంలో మీటింగ్లో మా సమస్యలు చెప్పిన అధికారులు వినేవాళ్ళు కాదని, ఇప్పుడు మేము చెప్పిన సమస్యలన్నీ నిదానంగా విని ఫోన్ చేయమని అధికారులు చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉందని వారు మీడియాకు వివరించారు. ఎస్ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం చైర్మన్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గతంలో ఎప్పుడు జరిగని కనువిని రీతిలో నిర్వహించడం మాకు అందరికీ కూడా చాలా సంతోషదాయకం. వాస్తవంగా జిల్లాలో ఎస్సీఎస్టీలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాటన్నిటిని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మా సమక్షంలోనే అధికారులకు కూడా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఆ ఆదేశాల వల్ల ఈరోజు ఎస్సీఎస్టీలకు న్యాయం జరుగుతుందనేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటిదాకా జరిగిన మీటింగ్ లేదు కూడా ఎస్సీ ఎస్టీల సమస్యలు విన్న దాఖలాలు కూడా అధికారులు లేరు. ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతుంది. మా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం ప్రతి 3 నెలలకు ఒకసారి జరిగే మీటింగ్లో రివ్యూ ఉంటుంది. ఈ సమస్యలు ప్రస్తావిస్తే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం చూపి ఇమ్మీడియట్లీగా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పేసి వివిధ అధికారులను జిల్లా కలెక్టర్ గారు ఆదేశించడంతో మేమందరం కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఇలాంటి మీటింగ్కు అందరూ అధికారులు అందరూ వచ్చి పాల్గొని అందరి సమస్యలు విని విజయవంతం చేపించినందుకు జిల్లా కలెక్టర్ గారికి ప్రత్యేకంగా మా ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు ఎరుకల రాజు. కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, అలాగే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి మీటింగ్ జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈరోజు మా డివిఎంసీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినటువంటి ప్రతి క్వశ్చన్స్కి జవాబు దొరికింది. కలెక్టర్ గారు ప్రతి ఒక్క క్వశ్చన్స్కి ఇమ్మీడియట్గా స్పాట్లోనే మాకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది.
అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంటు పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాకు ఎమ్మెడే రిప్లై ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇలా డీవీఎంసీ మీటింగ్ అంటేనే ఇలా జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. గతంలో ఎప్పుడు కూడా మాకు ఇట్లాంటి మీటింగ్ జరగలేదు. కాకపోతే ఇప్పుడు జరిగిన మీటింగ్లో మేము ముఖ్యంగా ప్రస్తావించిన సమస్యలు మా డీవీఎంసీ మెంబర్స్ మా సోదరులు ఏవైతే ఉన్నాయో అందులో మేము అంగన్వాడీ స్కూల్స్ గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అంగన్వాడీ స్కూల్స్లో చాలామంది చిన్నపిల్లలు, బాలింతలు, అలాగే ప్రెగ్నెంట్స్ ఎవరికైతే బలమైన ఫుడ్ ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఇస్తుందో అందులో చాలా లోపాలు ఉన్నాయి. వాటిని సరిచూడమని చెప్పి కలెక్టర్ గారికి చెప్పడంతో ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి పీడీ గారికి కలెక్టర్ గారు చెప్పి వాటిని ఇమ్మీడియట్గా మేము కూడా సరి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు కొల్లంపల్లి తాండాలో కూడా జరుగుతున్నటువంటి బాంబులు ఏదైతే ఉన్నాయో మైనింగ్ పేరుతో బాంబులు పేలుస్తున్నారో వాటి వల్ల అక్కడ ఉన్నటువంటి నివాస గృహాలు అనేటువంటి అన్ని చీలికలు రావడంతో అక్కడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పి కలెక్టర్ గారికి తెలియజేయడంతో ఇమ్మీడియట్గా మేము కూడా అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఉన్నటువంటి వాటిని విజిట్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే మా సోదరులు కూడా డీవీఎంసీ మెంబర్స్ కూడా చాలామంది చాలా సమస్యలు చెప్పారు. ఆ సమస్యలన్నిటి కూడా సమాధానం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ డీవీఎంసీ మెంబర్స్ మీటింగ్ ఇలా జరగడం అందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇక మీదట కూడా ఎప్పుడు కూడా ఇలాగే జరిగితే ఎస్సీ ఎస్టీలకు ఎక్కడ కూడా అన్యాయం జరగదని చెప్పి తెలియజేస్తున్నాను. నేను ఊట్ల రమేష్ బాబు, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నాగరాజు, జిల్లా ఎస్పీ బిందు మాధవ్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య, ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, డిఆర్ఓ చిరంజీవి, జిల్లా స్థాయి అధికారులు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో గత ఎన్నికలలో ఎన్డీఏ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా నెరవేర్చాలని సిపిఎం పార్టీ నాయకులు కోరారు. ఈరోజు కల్లూరు సూర్యనారాయణ భవన్లో సిపిఎం పార్టీ నగర కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తల సమావేశం సిహెచ్ సాయిబాబా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్, కార్యవర్గ సభ్యురాలు పి నిర్మలమ్మ, నగర కార్యదర్శి టి రాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజల్లోకి వెళ్లి చేసిన గొప్పతనాన్ని వివరించాలని తెలుగుదేశం ప్రభుత్వం చెప్పడం పట్ల వారు అభ్యంతరం తెలిపారు. సూపర్ 6 పథకాలలో కొన్ని మాత్రం అమలు చేసి మరికొన్నింటిని అమలు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, ప్రభుత్వం బడ్జెట్ లేదని సాకుతో సంక్షేమ పథకాలను ప్రజలకు దూరం చేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. 50 సంవత్సరాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెన్షన్లు, మహిళలకు నెలకు 1500 రూపాయలు, విద్యార్థులకు ఒక్కొక్క విద్యార్థికి 15,000 రూపాయలు వేయడం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు లాంటి పథకాలు మరిచారని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడంలో చంద్రబాబు మెతక వైఖరి వహిస్తున్నాడని, అలాగే కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడంలో, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయడంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఏమాత్రం కూడా ప్రశ్నించడం లేదని వారు తెలిపారు. అలాగే కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపాలని ఇటీవల కర్నూలు మంత్రి టీజీ భరత్ కేంద్ర మంత్రిని కోరడం ఏమిటని, నేరుగా కేంద్ర రైల్వే శాఖ మంత్రిని కర్నూలు నుండి విజయవాడకు ఇంటర్సిటీ రైలు నడపడానికి అనుమతి తీసుకుని రావాలని వారు సూచించారు. ఈ సమావేశంలో సిపిఎం పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్ నరసింహులు, కె సుధాకరప్ప, కె ప్రభాకర్, ఎస్ మహమ్మద్ రఫీ, ఎస్ హుషేన్ బాషా, మల్లికార్జున, రామకృష్ణ, జి యేసు, వి శంకర్, ఎంషి ఆనంద్, ఎం దావీదు, ఎం లక్ష్మయ్య, జె శ్రీనివాసులు, కె అరుణ, ఎస్ శ్యామలమ్మ, జె లక్ష్మీబాయి, ఎరమల తదితరులు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో దాదాపు 1,00,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కవతాళం నుంచి కోడుమూరు దాకా, లేదు అంటే ఇంకా ఎక్స్టెన్షన్ అయితే దాదాపు మిడుతుల దాకా పెట్టే అవకాశం ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి
ఈ రాష్ట్ర మంత్రులు కూడా ఆ రకంగా చేయాలని నేను కోరుతా ఉన్నాను. నేను మంత్రి గారు కేంద్ర సహాయ మంత్రిని అడిగారు, కర్నూలు నుంచి విజయవాడకు ఒక ట్రైన్ ఏర్పాటు చేయడం చెప్పేసి మేము అభినందిస్తున్నాం. అదే సందర్భంలో రిప్రజెంటేషన్ కాదు, కేంద్ర ప్రభుత్వం మీ పైన ఆధారపడి ఉంది కాబట్టి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం, కర్నూలు నుంచి విజయవాడకు ఇంటర్సిటీ ఏర్పాటు చేయాలి. గతంలో సిపిఎం పార్టీ ఇతర పక్షాలు పోరాటం వల్లనే కర్నూలు టు హైదరాబాద్ ఇంటర్సిటీ ఉంది కాబట్టి ఈరోజు చాలామంది పేద ప్రజలు కర్నూలు నుంచి హైదరాబాద్లో పోయి ఆ రకం వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కర్నూలు నుంచి విజయవాడ కార్యక్రమం వెళ్ళాలి అంటే ఒకటి ఊరకొల మీదుగా పెట్టే రైల్వే లైన్ని త్వరగా పూర్తి చేయాలి. రెండవది ఇంటర్సిటీ ఏర్పాటు చేయడం అనేది చాలా కీలకమైంది. ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మంత్రులు ప్లస్ ఎంపీలు ఒత్తిడి తీసుకురావాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేసే ఆలోచనలు వెనక్కి తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సుందరయ్య సర్కిల్లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప అధ్యక్షతన నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నాగేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఉన్న కొత్తగా నిర్మిస్తున్న మెడికల్ కాలేజీ సీట్లను మేము నిర్వహించలేమని ఎన్ఎంసీకి లేఖ రాయడం ద్వారా రాష్ట్రంలో ఉన్న పేద మరియు మధ్యతరగతి విద్యార్థులు ఎన్ఎంసీ చదువులకు దూరం అవుతారని, అదేవిధంగా ఆదోని మెడికల్ కాలేజీ పనులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానం కాకుండా నేరుగా ప్రభుత్వం నిర్మించి ప్రభుత్వ ఆధీనంలో నిర్వహించాలనేసి వారు అన్నారు. రాష్ట్రంలో ఉన్న మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు సంబంధించి 107, 108 జీవోలను రద్దు చేయాలని, అదేవిధంగా నారా లోకేష్ యువగలం పేరుతో పాదయాత్ర చేస్తున్నప్పుడు మా ప్రభుత్వం వచ్చాక సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు రద్దు చేసి అన్ని ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పడం, హామీ అమలు చేయాలని, అదేవిధంగా ఈ సంవత్సరం రాష్ట్రానికి రావాల్సిన 700 మెడికల్ సీట్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎన్ఎంసీకి లేఖ రాసి రాబట్టుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైద్య విద్యను ప్రైవేట్ పరం చేయడం ద్వారా విద్యార్థులకు ఉచితంగా అందాల్సిన విద్య దూరం అవుతుందని, కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలనే ఆలోచన విరమించుకోవాలని, అందరికీ వైద్య విద్య అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి సాయి ఉదయ్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర, ఎస్ఎఫ్ఐ నాయకులు అరియన్ కాజా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే 750 మెడికల్ సీట్లను మేము నిర్వహించలేమనేసి ఎన్ఎంసీకి లేఖ రాయడం జరిగింది. ఎందుకంటే ఎన్ఎంసీకి లేఖ రాయడం ద్వారా వైద్య విద్యను టోటల్గా ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఈ టీడీ ప్రభుత్వం చేస్తుంది. ప్రైవేట్ పరం చేయడం ద్వారా ఏదో విద్యార్థులు సీట్లు పొందగా లక్షలు పెట్టిన వాళ్ళకే వైద్య విద్య అందే పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే జీవో నెంబర్ 107, 108 ఉందో రెండు రద్దు చేయాలనేసి, అదేవిధంగా ఏదైతే ట్రిపుల్ ఉందో ఆ ట్రిపుల్ విధానం రద్దు చేసి నేరుగా రాష్ట్ర ప్రభుత్వమే బిల్లులు పూర్తి చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే ఆందోళనలో బిల్లు నిర్మాణం ఆపేయాలనేసి జియో నెంబర్ ఇచ్చారో ఆ జియో నెంబర్ రద్దు చేసి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా నిర్మించాలనేసి, అదేవిధంగా ఏదైతే పేద విద్యార్థులు వైద్య విద్యను దూరం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర ప్రభుత్వంగా పెద్ద ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అబ్దుల్లా, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి. ప్రజా సమస్యలపై స్పందించే నాయకుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి తెలిపారు. ఈరోజు కల్లూరు మండలంలోని వీగర్ సెక్షన్ కాలనీ వై జంక్షన్ దగ్గర టీడీపీ నాయకులు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ నాయకులు మల్లెల పుల్లారెడ్డి బాణసంచ పేల్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నాయకులు మల్లెల పుల్లారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలో ప్రాజెక్టులపై పాలకులను నిలదీసిన నాయకుడు గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణానికి అనేక రకాలుగా ఆందోళన చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మధు, సోహెల్, మల్లికార్జునారెడ్డి, సత్య, శ్రీరామ్, శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు. అంటే ఒక బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ప్రాజెక్టుల పైన అయితేనేమి, రైతుల సమస్యల పైన అయితేనేమి, ఏ సమస్య అయినా సరే రాయలసీమలో అధికారం ఉండని లేకపోని ఇక్కడ ఎప్పుడు కూడా దీనికి తగ్గకుండా పోరాటం చేస్తూనే ఉంటాడు. అటువంటి నాయకుడు మనకు ఎక్కడ దొరకడు. కానీ ఏదేనో మాకు ఇప్పుడు నంద్యాల పార్లమెంటుకు బైరెడ్డి గారి కూతురు శబరమ్మ ఎంపీ అయినారు.
వారు వచ్చినా కూడా ఈ మధ్యకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండి అందరికీ కూడా సేవలు చేస్తున్నారు. అయితే బైరెడ్డి మాత్రం ప్రతి విషయంలో ఏ సమస్య వచ్చినా ఏదొచ్చినా నా కాడ రాండి నేనుండా అని ప్రజలకు భరోసా ఇస్తున్నాడు. నీటి సమస్య పైన ఢిల్లీలో కూడా కొట్లాడడం జరిగింది, ఢిల్లీలో కూడా ధర్నా చేయడం జరిగింది. ప్రాజెక్టుల మీద అయితే ఎన్నిసార్లు సమస్యల మీద పోరాటాలు చేశాడు. అన్ని విషయాలు కూడా ఆయనకు తెలుసు కాబట్టి బైరెడ్డి గారు ఈ రోజు ఇక్కడ నిలబడినాడు. వేరే వాళ్ళు నిలవలేరు. ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా అని కూడా ప్రజల్లో మాత్రం ఎప్పుడు నిత్యం ప్రజలనే ఉంటున్నాడు. ప్రజల కొరకు పనిచేస్తూనే ఉన్నాడు బైరెడ్డి రాజశేఖర్. మల్లెల పుల్లారెడ్డి. పుట్టినరోజు శుభ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచాలు అయితేనేమి, కేక్ కటింగ్ కానీ, అదేవిధంగా అనాథాలకు కూడా ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా మేము జరుపుతున్నాము. బైరెడ్డి గారికి దేవుడు ఆరోగ్యాలు ఆయన బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు టీడీపీ కార్యకర్తలు కానీ, నాయకులు అయితేనేమి, అభిమానులు అయితేనేమి ఈరోజు భారీ ఎత్తున పాల్గొని ఈ యొక్క ఆయన బర్త్డే సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. మరొకసారి అదేవిధంగా శబరక్క కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. శబరక్క గారి ఈరోజు ఆమె మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఒక ఇంప్రెషన్గా ఉంటుంది, ఒక రోల్ మోడల్గా ఆమె ఈరోజు ప్రతి ఒక్కరికి, యూత్కి ఏదైనామి అందరికీ. ఇప్పుడు నాకైతే ఈరోజు ఒక కేంద్ర టెలికాం కమ్యూనికేషన్ సభ్యులుగా నన్ను నియమించినందుకు అక్క గారికి మనస్ఫూర్తి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.